కేశినేని నాని అంటే చాలా మంది ఫైర్ బ్రాండ్ అంటూ ఉంటారు. అదే స్థాయిలో చాలా మంది తలతిక్క మనిషి అంటూ ఉంటారు. కొన్ని కొన్ని ఘటనలు కూడా దాన్ని రుజువు చేస్తూ ఉంటాయి. పార్టీలో చాలా మందితో దూరంగా ఉంటారు ఆయన. పార్టీ క్యాడర్ కూడా ఆయన దగ్గరగా ఉండరు. అధినేతతో గొడవ, చివరికి కుటుంబ సభ్యులతో గొడవ, చివరికి మీడియాతో కూడా తీవ్రమైనటువంటి వైరం. దీనికి తగ్గట్లు మీరు కూడా మొన్న ఆయన్ని సైకోతో పోల్చారు. నిజంగా కేశినేని నాని సైకోనా? లేకపోతే ఒక డిఫరెంట్ మెంటాలిటీయా? సైకో కన్నా వికృతమైన మెంటాలిటీ అయింది. విషయం ఏంటంటే సమాజంలో ఎవరిని గౌరవం ఇవ్వాలి, ఎవరిని ఇవ్వం. నిజంగా మనం ఈ సమాజంలో బతికేది ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని మనం పరీక్షించాలి. అటువంటి వ్యక్తుల్ని మనం చూసాం. మీడియా మిత్రులు చాలామంది ఉంటారు. పాపం వాళ్ళంతా చిన్న చిన్న కాంట్రిబ్యూటర్స్. మీరు చూస్తే నందిగామ, తిరువూరులో 5,000 రూపాయలకు కూడా పాపం ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని కూడా వదలరు. అసలు ఏం అవసరం? బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడుపోతారంటాడు, లేకపోతే సారా ప్యాకెట్లు అమ్ముడుపోతూ ఉంటాడు. అది ఒక వికృతమైన వైఖరి. అంతేకాకుండా మళ్ళీ మీడియానే కాదు, కుటుంబాన్నే కాదు, తను పెంచిన నాయకులనే కాదు, ఒకటి అతనిది స్ట్రైట్ కాదు, అంతా వంకర బుద్ధి. వంకర బుద్ధి అంటే మీరు అర్థం చేసుకోండి. 2019లో ఎంపీ అయ్యేదాకా మొన్నటి వరకు 9 నెలల 9 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు. అంతేకాకుండా లోకేష్ గారు చాలా మంచి వ్యక్తి, నేను పూజలు చేశాను, అటువంటి వ్యక్తి మనం ఇక్కడ ఉండకూడదు, మనం తప్పకుండా పూజలు చేసి జైల్లోంచి బయటకు రావాలని పూజలు చేశాను అని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అంతేకాకుండా విజయవాడ అభివృద్ధి 2014 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా చేశాము, అది చేసాం, ఇది చేసాం అని చెప్పిన వ్యక్తి. అమరావతి కావాలని కోరుకున్న వ్యక్తి. ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళిపోగానే ఈ నెలలో ఆయన మా డెసిషన్స్ అన్నీ మారిపోయినాయి. అమరావతి వద్దంటాడు. అసలు అందరూ రాష్ట్రం మొత్తం కోరుకునే అమరావతిని వద్దన్న ఈ క్యాండిడేట్ని ఏమనాలో మాకెవరికి అర్థం కానీ నవ్వు వస్తుంది ఇటువంటి వికృతమైన మెంటాలిటీని చూస్తే.